వెల్కమ్ బ్యాక్ టు బిల్వాలి కే 324. ఈరోజు అయితే మా బిల్డింగ్ పైన క్రికెట్ ఆడుతున్నాము. ఈరోజు అయితే చూపిస్తాను మొత్తం మా గ్రౌండ్ అయితే ఇదే మా గ్రౌండ్. అది మా చేతుల కలెక్షన్. ఇలా లిగిట్ అటుపక్క వికెట్స్ ఉన్నాయి. మళ్ళా టచ్కి రన్ ఆడాను. ఎవరికో బాల్స్ పడితే వాళ్ళు విన్. ఓకే, ఇప్పుడైతే చూసేయండి. టాస్ అయితే వేస్తున్నాము. చూడండి, టాస్ వేస్తున్నాం. టేల్స్ అయితే అన్నాడు. హెడ్స్ పడ్డది, చూడండి మీరే. హెడ్స్ అయితే పడ్డది. టాస్ అయితే నేను విన్ అయినాను. నేనైతే బౌలింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మా బాల్ గిట్ అయితే చూపిస్తాను. ఇది మా బాల్ గిట్ అయితే ఎవరికో బాల్స్ పడితే అది విన్. ఫస్ట్ బ్యాటింగ్ అయితే లిగి చేస్తున్నాడు. ఇవిడైతే చూసేయండి. బిల్వా గెలుస్తున్నాడు. ఇప్పుడు బిల్వా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మా రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాం. నేను మళ్ళీ బ్యాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బిల్వా టాస్ గెలిచాడు. నేను బ్యాటింగ్ రెడీ అయిపోయింది. బిల్వా అయితే బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు బిల్వా ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు. ఫస్ట్ బాల్ అయిపోయింది. ఇప్పుడు ఒక రన్. సెకండ్ బాల్, సెకండ్ రన్. థర్డ్ బాల్ అయితే వేస్తున్నాడు. ఇప్పుడు థర్డ్ బాల్, థర్డ్ రన్. కానీ అది గాలి పడ్డది గైస్. కానీ మస్తు వస్తుంది గాలి అయితే ఫుల్ వస్తుంది గైస్. ఒకసారి అయితే వెదర్ అయితే చూసేయండి. వెదర్ చాలా మంచిగా ఉన్నది, కానీ గాలి మాత్రం ఘోరంగా ఉన్నది గైస్. చూడండి గైస్, మా దగ్గర ఇవన్నీ గ్రీనరీస్ ఉంటాయి గైస్. మేము ఒక బాల్ కొట్టినప్పుడు ఇలా లోపల పడ్డది. ఈ సీక్ల అయితే మ్యాచ్ అయితే చూసేయండి. థర్డ్ బాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ బాల్ వేస్తున్నాడు. ఫోర్త్ బాల్ అయితే వస్తుంది. ఇప్పుడు అవుట్ అయిపోయింది గైస్. టార్గెట్ వచ్చేసి 5 టార్గెట్ కొట్టాలి. కొడితే బిల్వనే విన్ అవుతాడు. ఈయన కెమెరా దగ్గరికి వచ్చి మాట్లాడుతుందండి, కానీ దూరం వచ్చి మాట్లాడాలి. కానీ మా ఇద్దరికి బ్రెయిన్ జరగలేదు. ఓకే గైస్, నా బ్యాటింగ్ అయితే వస్తుంది, చూసేయండి. 3-1. టార్గెట్ వచ్చేసి 5 గైస్. 5 బాల్స్ వరకు విన్ అవుతాను. ఇప్పుడైతే లిగిట్ అయితే ఫస్ట్ బాల్ అయితే వేస్తుంది గైస్, చూసేయండి. ఇట్లా డాట్ చేయాలి. యాక్చువల్ అయినా షార్ట్స్ ఆడడానికి ట్రై చేస్తుండు. చూద్దాం ఇప్పుడు ఏమైతే ఎవరు విన్ అవుతారు. 1 బాల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ బాల్ వేస్తుండు. సెకండ్ బాల్ అయితే డాట్ చేయండి. అంటే 2 రన్స్ వచ్చినాయి. టూ బాల్స్కి 2 రన్స్ గైస్. ఇంకొక 3 బాల్స్ పడితే నేనైతే విన్ అవుతాను. సార్ గైస్, ఎడ్జ్ ఆకిపోయింది. 3 బాల్స్ ఆపి ఇంకా 2 బాల్స్ ఉన్నాయి గైస్. ఇక్కడైతే చీటింగ్ చేస్తుంది గైస్. అవుట్ అని చెప్తున్నాడు. ఓకే, కానీ నేనే విన్ అవుతా. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలంటున్నాను. కానీ బిలో అవుట్ అయ్యే కావచ్చు. అవుట్ అయితే కానీ ఇంకా 2 బాల్స్ పట్టాలంటే విన్ అవుతా. ఆర్సీబీ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్. నాట్ అవుట్. మీరు చూడండి, మీరు చూశారు కదా. దాన్ని తాకితే మీరు కామెంట్లో పెట్టండి అవుట్, తాకపోతే నాట్ అవుట్ అని పెట్టండి. దగ్గరకు వస్తే నేను అనుకోండి, మీరు కామెంట్లో పెట్టండి అవుట్. తాకలేదు అనుకోండి ఆర్సీబీ ఫ్యాన్స్ నాట్ అవుట్ అని పెట్టండి. ఆర్సీబీ అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ఎన్స్ అంటే లైక్ చేయండి. గైస్ అయితే అయిపోయింది మ్యాచ్. అయితే నేను విన్ అయినాను. ఇప్పుడైతే ఇంకో మ్యాచ్ ఆడదాం ఈ వీడియోలోనే. టాస్ అయితే వేస్తుండు గైస్. టాస్ అయితే వేస్తుండు. హెడ్స్ పడ్డాయి గైస్. లిగిట్ అయితే విన్నాను గైస్. మ్యాచ్ అంటున్నా. టాస్ విన్నాను గైస్. బ్యాటింగ్ తీసుకుంటున్నాడు. బౌలింగ్ తీసుకుంటున్నాడు. ఓకే గైస్, ఈ మ్యాచ్ అయితే చూసేయండి. బ్యాటింగ్ చేస్తున్నాను గైస్. ఫస్ట్ బాల్ అయితే బిల్వా వేస్తున్నాడు. స్టార్ట్ అయింది మ్యాచ్. ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు గైస్.
సెకండ్ బాల్ అయిపోయింది గైస్. ఇప్పుడు స్కోర్ 2. థర్డ్ బాల్ అయితే అయిపోయింది గైస్. స్కోర్ 3. ఎడ్జ్ యాకింగ్ గైస్. అయినా స్కోర్ 3. అవుట్ అయిపోయాను గైస్. క్యాచ్ చేసిన సింపుల్ క్యాచ్ చేశాను గైస్. లైక్ SRH Catch క్యాచ్ అయితే మ్యాచ్ out తోటి ఆడింది కదా. ఇప్పుడు అభిషేక్ శర్మ ఇచ్చాడు కదా డైరెక్ట్ క్యాచ్ ఈజీ. అట్లా అవుట్ అయిపోయాను గైస్. ఇప్పుడు మన బిల్వ ఆడతాడు గైస్. చూడండి బ్యాటింగ్ అయితే ఆడుతున్నాను. ఇక వికెట్ బాల్ తీసుకో. బాల్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు రెడీ అయినాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే టార్గెట్ వచ్చేసి 7 గైస్. 6 balls అయితే పట్టినాడు నాకు తెలిసి. 6 balls 1 ఓవర్ అయిపోయింది గైస్. ఇప్పుడు సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్ కొడితే ఆయనే విన్ అవుతాడు గైస్. ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాను గైస్. కామెంట్ చేయండి. ఫస్ట్ బాల్ వచ్చేసి డాట్ అయింది గైస్. అయినా స్పీడ్ ఎక్కువ వేస్తుంది గైస్. చూసేయండి. ఇప్పుడైతే మ్యాచ్ అయితే మనమే విన్ అయితే మన స్పీడ్ వేసినామని. సెకండ్ బాల్ అయితే వేస్తుంది గైస్. చూసేయండి. ఇట్లా డాట్ చేయాలి గైస్. ఇట్లా డాట్ చేయాలి. క్యాచ్ ఏమని కోరుకుంటుంది గైస్. SRH ఫ్యాన్. SRH ఫ్యాన్ మళ్ళీ పాపం అని ఆర్సీబీ మొన్న ఓడిపోయింది కదా గైస్. ఆర్సీబీ చేతిలో SRH చేతిలో ఓడిపోయింది గైస్. కానీ RCB కప్పు కొట్టింది గైస్. ఆర్సీబీ కప్పు కొట్టినా SRH చేతిలో ఓడిపోయింది కదా గైస్. ఇప్పుడైతే థర్డ్ బాల్ అయితే వేస్తుంది. సింపుల్ డాట్ గైస్. ఫోర్త్ బాల్ అయితే వేస్తుంది గైస్. అన్ని ఆర్గన్స్ వేస్తుంది గైస్. కానీ అది అవుట్ అయితే నేను వైడ్ పోతుండే కానీ డాట్ చేశాను. 6 balls అయితే అయిపోయింది. ఇంకొక బాల్ పడితే విన్ అవుతాను. డాట్ గైస్. RCB విన్ అయింది. RCB ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేయండి. SRH ఫ్యాన్స్ లైక్ చేయండి. పార్ట్ 2 అయితే ఇస్తున్నాం. దీని త్వరలో పార్ట్ 2 అయితే తీస్తాము. అయిపోతే అందరూ మేము సేమ్ డే వేస్తున్నాం అనుకుంటారు. కాదు, మేము సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటాం. ప్రతి వీడియోకి ఇదే డ్రెస్ వేసుకుంటాం గైస్. ఇదన్నా ఇంకోటన్నా 2 డ్రెస్సెస్ గైస్. నెక్స్ట్ ఎందుకంటే మాకు ఇప్పుడు చీకటి అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీస్తామో తీయమో తెలియదు గైస్. తీస్తాము. ఇప్పుడు బ్యాట్ ఎట్లా తీసాం గైస్. నెక్స్ట్ పార్ట్ ఇది పార్ట్ 1 గైస్. నెక్స్ట్ పార్ట్ 2 చూడండి. ఓకే బాయ్. బాయ్ గైస్. సబ్స్క్రైబ్.